అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను హతమార్చిన ఘటన సాద్నగర్ నియోజకవర్గం పరిధిలో సంచలనం రేకెత్తిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే యాదయ్య, మోనిక అనే దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. యాదయ్య తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలకు దిగుతుండటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో రైస్ మిల్లులో పనిచేసే అశోక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే తన భర్తను హతమార్చాలని పక్కా ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారమే మద్యాన్ని తాగించి ప్రియుడు అశోక్, మోనిక కలిసి హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. February 2025 ఉదయం 6 గంటలకి ముద్దనూరులో తిరుకల మౌనిక అనే అమ్మాయి చెన్నై కుమారి తన భర్త యాదయ్య 32 సంవత్సరాల ఇతను మిస్సింగ్ అయిన కాల్ వేసి రాలేదనే ఉద్దేశంతో తను మన పోలీస్ స్టేషన్లో 7 కేసులో కంప్లైంట్ చేస్తే ట్రైన్ నెంబర్ 205/2025 కింద కేసు నమోదు చేసి మన ఎస్ఐ సుశీల గారు విజయభాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం. సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ప్రూఫ్ లభించలేదు. అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళని చెప్పేటప్పటికి మన వాళ్ళు ఆ ఫోన్ మీద అనుమానించలేదు. ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు. చివరికి రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనికతో పాటు అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే ఇంటరాక్షన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను యాదయ్య వివాహం తీసుకున్న నుంచి తను ఎప్పుడు ప్రశాంతంగా లేదు, తను బాగా తాగుతుంటాడు, ఇలాగ అలవాటు తాగడం, తను పట్టించుకోకపోవడం, బాగా విసిగిపోవడం, దాంతో తను ఈ అశోక్ అనే వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది. అక్రమం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది, సహజీవనానికి అడ్డుపడుతూ ఉన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్లి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక ఊరు మన పుత్తూరు మండలంలో ఒక ప్లేస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ తీసుకెళ్లి అతనికి నమ్మకంగా మందు తాగించడం, తాపిన తర్వాత అతను ఎక్కువ మత్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన కత్తితోటి తల నరికేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన పెట్రోల్ తోటి అక్కడనే తలకాయ పాటు కాలుస్తారు. కాకపోతే మొత్తం కాలదు.